హలో హాయ్, వెల్కమ్ టు మన రంజిత్ వ్లాగ్స్. జాబ్ స్విచ్చింగ్కి మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది. సో ట్రిప్కి ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తూ ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది. సో లక్కీలీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మా నాన్నమ్మ వాళ్ళ ఊరు ఒకటే. సో ఇక్కడ చాలా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ వీక్ అంతా మీకు చూపిస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్. సో ఈరోజు మనం కిచెన్లో వాడే పసుపు అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడే పసుపు గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ప్రతిదీ మీకు ఈ పొలాల్లో ఆ ప్రాసెస్, పంట నుంచి ఎక్స్పోర్ట్ దాకా ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక్కసారి ఈ పొలాలన్నిటినీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఉంది కదా ఒక కళ్ళం. ఇది పొలంలో నుంచి డైరెక్ట్ గా నాగలి పెట్టి దున్ని ట్రాక్టర్తో బయటికి తీస్తారు. ఇంత ఈజీగా మనం కిచెన్ లో ఉపయోగించే ఈ పసుపు వెనక ఉన్న రైతు కష్టాన్ని ఈరోజు మేము నీకు చూపించబోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పసుపుని ఉడకబెట్టే కొలిమి. ఈ కంటైనర్ బాక్స్ లోనే పసుపు అంతటిని ఉడకబెడతారు. ఇక్కడ చూడండి, నా చేతిలో ఉంది కదా, ఇది పసుపు కొమ్ము. చూసినప్పుడు స్టార్టింగ్ లో ఇది ఇలా నల్లగా మట్టి కొట్టుకుని చాలా భయంకరంగా ఉంటుంది. కానీ దాన్ని ఉడకబెట్టి క్లియర్ చేసిన తర్వాత ఇదిగోండి రిఫైన్ చేసిన పసుపు. మంచిగా దీన్ని ఉడకబెడితే ఇలా క్లియర్గా వస్తుంది. ఇలా క్లియర్గా వచ్చిన దాన్ని ఎండబెట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్నపాటి వాటర్ ట్యాంక్ లేదా చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేశారు ఈ ఆకులతోనే. ఇందులో ఉన్న వాటర్తోనే అక్కడ ఉన్న కంటైనర్లో ఈ వాటర్ని పోసి ఈ పసుపుని ఉడికిస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ కంటైనర్లో అక్కడ ఉన్న పసుపు కొమ్ములు, అంటే రా పసుపు కొమ్ములు, ఇంకా వాటిని ఉడకబెట్టలేదు, వాటిని దాంట్లోకి డంప్ చేసి అక్కడ నుంచి చిన్నగా తీసుకెళ్తారనమాట. సో ఇవన్నీ క్లీన్ చేసిన రా. ఓకే, సో చూడండి అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా ఆ పని, చాలా డేంజర్. అండ్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్గా చేస్తున్నారో చూడండి. అక్కడ చూడండి ఎలా డంప్ చేస్తున్నారో. ఒక 4 బ్యాగ్స్, అంటే ఒక 4 సంచుల్లో వాటిని తీసుకుంటే ఆ కంటైనర్ మొత్తం నిండిపోతుంది. చూడండి ఎలా దించుతున్నారో కేర్ఫుల్గా. అందులో వాటర్ ఉంటాయి, జస్ట్ లైక్ ప్రెషర్ కుక్కర్ లాగా మాత్రమే అది. అందులో ఉన్న వాటరు ఆ హీట్ ద్వారా ఇదంతా బాగా బాయిల్ అవుతుంది అన్నమాట. సో చూడండి చాలా కేర్ఫుల్గా దాన్ని కిందకి దించుతున్నాడు. దించినాక వాటిని ఆ హుక్స్ అన్నిటిని తీసేసి దాని తర్వాత దానిపైన కవర్ చేసేస్తారు. చూడండి చిన్నగా కవర్ చేసేస్తాడు అది. ఓహో, ఆల్రెడీ బాయిల్ అయింది, మరలా తీస్తున్నాడు. అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. చూడండి ఎంత కేర్ఫుల్గా తీస్తున్నాడో, జాగ్రత్తగా తీస్తున్నాడు. అక్కడున్న ఆ వాటర్ కూడా చూడండి ఎలా కిందకి కారిపోతూ ఉన్నాయో. స్లోగా తీస్తున్నాడు. తీసిన దాన్ని తీసుకెళ్ళి ఆరబెట్టడమే. ఆరబెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ కాంటెంట్ అంతా పోతుంది. ఆ వాటర్ కాంటెంట్ పోయిన తర్వాత మొత్తం దాన్ని ఎండబెట్టేసి పొడి చేసేస్తారు. పొడి చేసిన దాన్ని మామూలుగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట అదర్ కంట్రీస్కి. లోకల్గా, డొమెస్టిక్ పర్పస్, అన్ని విధాలుగా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చూసినంత ఈజీ అయితే కాదు ఈ ప్రాసెస్. వాళ్ళు చూడండి ఎలా చెమటలు కారిపోతున్నాయి ఒక్కొక్కరికి, అసలు ఎంత కష్టపడుతున్నారో. అందులో అది కాలుతూ ఉంటుంది, కాలేదాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అసలుకి చాలా డేంజరస్ కూడా. చాలామంది చెప్తూ ఉంటారు పసుపు కళ్ళాల్లో పనిచేసే వాళ్ళకి బాడీకి కూడా చాలా వేడి చేస్తుంది. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది, పసుపు ఎక్కువగా మనం యూస్ చేస్తే మన బాడీకి వేడి వచ్చేస్తుంది అనమాట. సో ఆ వేడి వచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు చూడండి చాలామంది డీహైడ్రేట్ అయిపోయి వాటర్ సరిగా తీసుకోక వాళ్ళు పొలంలోనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. పసుపు పంటకు వచ్చే వ్యాధుల గురించి ఒక రైతు చెప్తున్నాడు. చూడండి, ఈ కొమ్ము సాగితే ఇలా లాగుతుంది. అది ఇదో మనకి తేడా తెలుస్తుంది. ఇది రాంజం ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చిందో ఇంకెంత ఆగిపోద్ది. ఇంకో డౌట్ ఏంటంటే ఒక మొక్కలోనే కుచ్చు మంచిది 2 రావచ్చా? 2 వస్తాయి. వస్తాయా? 2 వస్తాయి. ఒకటి పోయింది అనుకో, ఒకటి సాగిద్ది, ఒకటి వస్తుంది మళ్ళా.
అటు 3 4 ఇటు 3 4 వస్తాయి. దీనికి భూమితో సంబంధం లేదు కదా మీరు చెప్పిన దానికి. అది ఏ భూమి అయినా కుచ్చులు వస్తాయి. ఏ భూమి అయినా వచ్చింది ఓకే. ఉంది కదా, ఇలా పుడతా ఉంటాయి. 1 2 ఇట్లా కిందకి కూడా పుడుతుంది. ఓకే. ఇది ఇలా కమ్ములు ఈ పక్క వస్తాయి 3 4. వీటిలో ఒకటి కొన్ని మొత్తం బాధ, కొన్ని 1 2 పెరుగుతాం వల్ల ఇది పోయినా కానీ. కానీ పెద్ద అచ్చులు వస్తే మనకి దిగుబడి బాగా వచ్చినట్టు. అల్లం లాగానే కదా. అల్లం లాగానే. ఉడకబెట్టక ముందు లేతగా ఉంది, డార్క్ అది పేల్ ఎల్లోలా ఉంది. ఇది డార్క్ ఎల్లో ఉడకబెట్టిన తర్వాత. ఇది ఇప్పుడు మనం దీన్ని ఎండబెట్టుకుని పొడి చేసుకుంటే అదే మనకి ఒరిజినల్ పసుపు, గ్రేడ్ పసుపు. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.